నేషనల్గా మాట్లాడు. యూత్ని వర్షాలు పోతున్నారు యూత్. మన ఇప్పుడు అమెరికా ఎలా కొడితే ఎంతమంది రావాలి? మన హైదరాబాద్లో భూమి సరిపోదు చెప్పు. అమెరికా ఎలా కొడితే ఇవాళ మనకు ఈ హైదరాబాద్ సరిపోదు. ఈయనకు జాబులు ఇస్తే ఎందుకు రాకపో? జాబులు ఎక్కడ పోయినాయి? ఏమైనా వాళ్ళు భూకంపం చేసిరు కూసురు. ఉన్న తెలంగాణ ఆదాయం అంతా తిన్నాడు కూర్చుండు. ఈయన ఇప్పుడైనా సురువు అయింది. ఉన్న కథలో కథం చేసిండు. వీళ్ళ కొత్త ప్రభుత్వం ఇంకా 2 ఏళ్ళు చూద్దాం. అప్పటి వరకు ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు ఇప్పుడైతే సురు పెడుతుండు. ఒక్కొక్క పథకం అయితే సురు పెడుతుండు. అదైతే తప్పు కాదు కదా. మనం ఎందుకు తొందరపడాలి? కాంగ్రెస్ కాదు, నాది బీజేపీ. చెప్పలేము రేపు వస్తుందా అంటే. ఇప్పుడు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు వస్తుందన్నా. ఇది మనకు రాజకీయం అనేది వాళ్ళని వీళ్ళేమో పగ కాదు, వాళ్ళేమో ఈ బెల్లం కాదు. అందరూ సమానమే. సమానం అన్నప్పుడు న్యాయబద్ధంగా ఓటు కాకుంటే ఓటైనా చేయాలి. అన్ని మంచిగా 10 ఒప్పుకున్నప్పుడు 10 ఓవలు ఇవ్వలేరు. 10 ఉన్న 6 అన్న ఇవ్వలేగా. అది అట్లా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందంటే ఇప్పుడు కేసీఆర్ పరిపాలించినప్పుడు 10 సంవత్సరాలు ఎట్లా ఉందో ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఇప్పుడు కనీసం సంవత్సరం 1 ఇయర్ కంప్లీట్ అయింది. సో 1 ఇయర్ అనేది మనం ఏ విధంగా అనేది అంత తొందరగా చెప్పలేము. ఇది యాక్చువల్గా ఇది ఆ ప్రభుత్వం విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి కొంత టైం పడుతుంది. ఈ ప్రభుత్వం వాగ్దానాలు ఇచ్చినాయి కొంత టైం పడుతుంది. ఆ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలని వీళ్ళు అమలు చేయాలన్న ఇది లేదు. వీళ్ళ సొంత ఎజెండాతో వీళ్ళు వెళ్ళాలి కాబట్టి వీళ్ళకి కొంత టైం ఇవ్వాలి. మనం ఇస్తే కానీ అప్పుడు మనం చెప్పగలం ఏంటనేది. సో 6 గ్యారెంటీల్లో ఇప్పుడు అమలు చేయడానికి వాళ్ళ దగ్గర నిధులు అనేది కూడా వీళ్ళ దగ్గర నిధులు ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నదా ఖర్చు చేసిన ఇది కానీ వాళ్ళ దగ్గర ఇవి బ్యాలెన్స్ నిధులు కానీ ఉన్నాయి అనేది కూడా వీళ్ళ ప్రభుత్వంలో ఆలోచించుకోవాలి. ఇది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ అంతకుముందు ప్రభుత్వ పథకాలన్నీ కూడా సో గత ప్రభుత్వం చేసిన అప్పులకి ఇప్పుడు వీళ్ళకి వచ్చే రెవెన్యూ కూడా రెవెన్యూ మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఈ ప్రస్తుత ప్రభుత్వానికి ఏ గ్యారంటీలైనా అమలు చేయడానికి వీళ్ళ సొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టరు కదా. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ మీద ఆధారపడి ఉంటుంది అన్ని పథకాలు అమలు చేయడానికి అప్పుడు కూడా. సో ఇద్దరు సీఎంలకి వ్యత్యాసం అంటే ఇప్పుడు ఈయన మూలాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ మూలాల నుంచి ఉన్నాయి. ఇది కేసీఆర్ ప్రభుత్వానికి అట్లా కాదు అది. సో కేసీఆర్ ఆయన సొంత ఎజెండాతో ఉన్నాడు. ప్లస్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కానీ మళ్ళీ గో టు ఢిల్లీ. సో వాళ్ళకి అది కాదు. వాళ్ళ కేసీఆర్ ఏదైనా సపోజ్ మంచి పథకం ప్రవేశపెట్టినా కానీ ఆయన డెసిషన్ కూడా చాలా మేకింగ్ అనేది చాలా ఈజీగా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ తొందరగా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి ఆ విధంగా కూడా తీసుకుంటాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది. సో కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం కాబట్టి కొంత టైం మనం చూడాల్సి వస్తుంది. ప్లస్ ఇది రుణమాఫీ ఇట్లాంటి కార్యక్రమం అంటారా. ఇప్పుడు ఈ గత ప్రభుత్వం వ్యవసాయానికి ఏది రైతు భరోసా అనేది అది ఒక ఎవాల్యుయేషన్ లేనిది అది. సో ఇప్పుడు పంటలు పండడానికి లేకపోతే బీడు భూములు లేకపోతే అన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది. అసలు అది పండేది భూమే లేకపోతే అసలు రైతుకి ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలకి ఇవ్వాలి అసలు మనం ఏంటనేది లేకుండా ఎంతమందికి పడితే అంతమందికి ఇవ్వడం జరిగింది. అది ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఆసామి పెద్ద అయినా కానీ చిన్న అయినా కానీ ఇవ్వడం జరిగింది. అది ఒక అవగాహన లేని కార్యక్రమం అది యాక్చువల్గా. ఫస్ట్ ఆ విధంగా ఇప్పుడు మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఇప్పుడు అసలు ఎవరికి మనకి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి ఇచ్చేది వేరే చెప్పాడు. ఓయ్యా కేసీఆర్ చెప్పిన ఇమేజ్ బ్రాండ్ కేసీఆర్ ఏం తీయలేం. ఆయన గొప్ప నాయకుడే కేసీఆర్ కాదు ఎవరైనా. బీఆర్ఎస్లో 14-15 సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చిన వాళ్ళు చిన్న నాయకుని కూడా చెప్పు, వాడు గంట సేపటి దాకా ఏం మాట్లాడు, పొల్లు పోకుండా మాట్లాడతాడు. నువ్వు వాళ్ళ మాటలు నేను ఎప్పుడన్నా వాళ్ళకి మీకు తెలియదు ఏం కాదు చెప్పేది. వాళ్ళు ఏంటంటే ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు కష్టాలు తెలిసిన వాళ్ళు. ఏం కష్టం వచ్చింది ఆయనకు? ఏడు నల్లమల్ల పులిబిడ్డ ఆయన. ఏడుంది ఆయన ఊరు ఎక్కడ? ఆయనది కొండారెడ్డిపల్లె. నీకు జస్ట్ కల్వకుర్తికి 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 7 కిలోమీటర్లు రాలుకుంటుంది. కేసీఆర్ మెదక్ డిస్టిక్ తడకమల్ల తెలియదు. అయ్యా చెప్తా ఇక్కడ
మనకి ఎవడైతే మంచి చేసినోడో మంచోడు మనకు నాయకుడు, లేకపోతే మనకు దేవుడు. ఆడు ఏ ఊరోడా కానీ కొండపల్లి సీతారామయ్య బందర్, ఆయన సీతారాం రెడ్డి, ఆయన పోయిండు ఏడా లక్షెట్టిపేట దగ్గర కెనాల్ కాడ ఉండు అలా పొలం కొట్టే, అక్కడనే మంచిర్యాలనే వాళ్ళ కొడుకుని చంపారు పోలీసు వాళ్ళు, నచ్చలేదు టైం అప్పుడు. మరి కొండపల్లి సీతారామయ్య అక్కడేందుకు పోయిండు అంటే ఏ ఊరు అంటే ఏం చెప్తాం, తెలిసినే చెప్తాం, తెలియని అయితే చెప్పు.